అందరికీ నమస్కారం అండి. నాకు పిల్లలు లేరు. బంధువుల పిల్లలైతే చాలా ఇబ్బందులుంటాయని అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లాడిని తెచ్చుకుని పెంచుకోసాగాను. నా భార్య మాలతి వాడిని కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకునేది. మా ఇంటికి తెచ్చినప్పుడు వాడి వయసు 5. ఏ ముహూర్తాన వాడు మా ఇంట్లో అడుగు పెట్టాడో కాని వాడు వచ్చిన 3 సంవత్సరాలలో మాలతి ఓ మగబిడ్డను కన్నది. ఆ పైన మరో సంవత్సరానికి ఆమె ఆడబిడ్డను కూడా కన్నది. మాకు పిల్లలు కలిగాక నాకు పెంపుడు కొడుకు రఘు మీద ఆసక్తి తగ్గింది. వాడినేం చేద్దామని మాలతీని అడిగాను. వాడి పాదం మంచిదండి. వాడికి అన్యాయం చేయకూడదు. వాడు మన బిడ్డల్లో ఒకడుగా ఉంటాడు అంది మాలతి. రఘు ఇప్పటికీ మమ్మల్ని అమ్మా నాన్న అని పిలుస్తూ ఉంటాడు. ఇంట్లో మేము వాడిని గౌరవంగానే చూస్తున్నాము. పైగా ఇంటి పనులకు వాడెంతో ఆసరాగా ఉంటున్నాడు. పిల్లల సంరక్షణ చూడటానికి కూడా వేరే మనిషి ఉంచుకోనవసరం లేకుండా పోయింది. పిల్లలు పుట్టాక కూడా రఘు వంటి వాడిని ఆదరించగలుగుతున్నానని నా విశాల హృదయాన్ని ఎందరో అభినందించేవారు. ఆ అభినందన గురించి రఘు వినేలా మాలతీకి చెప్పి ఎంతో ఆనందించేవాణ్ణి. రఘుకి 12 ఏళ్లు. వాడికి మేము తప్ప ఎవరూ లేరు. మేము పొమ్మంటే ఇల్లు వదిలి బయటికి పోవాలి లేదా అడుక్కు తినాలి. నేను వాడికి లోటేమీ చేయటం లేదు. తిండి పెడుతున్నాను, బట్టలు కుట్టిస్తున్నాను, చదువు చెప్పిస్తున్నాను. ఇన్ని చేస్తున్నందుకు వాడికి కృతజ్ఞత లేదు. పని చెబితే చదువుకోవాలంటాడు. పిల్లల్ని చూడమంటే విసుక్కుంటాడు. వాళ్ళు అల్లరి చేస్తే కొడతాడు కూడా. అలాగని వాళ్ళని ద్వేషించడు. అప్పుడప్పుడు వాళ్ళని ఎత్తుకుని ముద్దు చేస్తాడు. వాడి ఆటలు, ప్రవర్తన చాలా మోటుగా ఉంటాయని మాలతి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. ఒకసారి బాబు వాడి నోట్స్ చింపేశాడు. రఘు బాబును కొట్టాడు. మాలతి వాడిని తిట్టింది. వాడు నా నోట్స్ చింపేశాడు అన్నాడు రఘు. కొడితే తెలుస్తుందా వాడికి అన్నది మాలతి. ఆ మాటలకి రఘు కోపంగా మాలతి వైపు చూశాడు. మాలతి వాణ్ణి మళ్ళీ కొట్టింది. ఈ విశేషాలన్నీ తెలిసాక నేను రఘుని మరోసారి కొట్టి ఏమైనా సాహసిస్తాను గాని ఎదిరించడం సహించను నేను అని బెదిరించి చెప్పాను. ఆ తర్వాత వాడు మళ్ళీ మాలతిని ఎదిరించలేదు. నేను ప్రతిరోజు వాడి జీవితం ఎంత హీనమైందో, మాతో మంచిగా ఉండటం ఎంత అవసరమో వివరించి చెబుతుండేవాణ్ణి. క్రమంగా వాడిలో మార్పు వచ్చినట్లే కనపడింది. ఆ తర్వాత రఘు బుద్ధిమంతుడయ్యాడని మాలతి నాకు చెప్పింది. నేను ఎంతో సంతోషించాను. అదే మాట కిషోర్ కూడా అన్నప్పుడు ఇంకా సంతోషించాను. కిషోర్ నా స్నేహితుడి కొడుకు. వాళ్ళు మా ఇంటికి తరచూ వస్తూ ఉండేవాళ్ళు. కిషోర్కి రఘుకి క్షణం పడేది కాదు. కిషోర్ తల్లిదండ్రులకు ఆ కారణంగా రఘు అంటే నచ్చేది కాదు. వాళ్ళు రఘుని తిట్టేవారు. నేను మాలతి కూడా కిషోర్ వాళ్ళ కుటుంబాన్నే సపోర్ట్ చేసేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళు రఘు అంతస్తును గుర్తు చేసేవాళ్ళు. రఘుకి చాలా కోపం వచ్చేది. ఒకసారి వాడు వాళ్ళని ఎదిరించాడు. మా అమ్మా నాన్న నన్నేమన్నా పర్వాలేదు, కానీ మీరెవరు నన్ను అనడానికి? ఆ మాటలు అనేసరికి కిషోర్ తల్లిదండ్రులకి చాలా కోపం వచ్చింది. వారికి వాడి పట్ల ద్వేషం కూడా పెరిగింది. కేవలం రఘు కారణంగానే వాళ్ళు మా ఇంటికి రావటం మానేశారు. ఎందుకంటే రఘు నాకు పెంపుడు కొడుకు కావచ్చు, కానీ నా ఇంటి పేరు ఉంది. నాకు అదృష్టం తీసుకువచ్చిన పెద్ద కొడుకు వాడు. రఘు అన్నట్లు మేము ఎన్నైనా అనుకుంటాం, కానీ బయట వాళ్ళు వాడిని ఎందుకు అనాలి? అయితే రఘు కిషోర్తో స్నేహంగా ఉంటే బాగుండని మనసులో అనుకుంటూ ఉండేవాడిని. వాడితో మంచిగా ఉండమని రఘుకు కూడా చెప్పేవాడిని. ఇప్పుడు రఘు కిషోర్తో కూడా స్నేహంగా ఉంటున్నాడు. కిషోర్ వాడిని రెచ్చగొట్టినా సహిస్తున్నాడు. క్రమంగా కిషోర్కి వాడికి మంచి స్నేహమైంది. ఒకరోజు వాడు నేను కలిసి బజారుకి వెళ్ళాం. మర్నాడేదో పండగ, చాలా సరుకులు కొనాల్సి ఉంది. ఇంకా కొనటం మొదలు పెట్టనే లేదు. ఎవరో యాక్సిడెంట్ అని అరిచారు. యాక్సిడెంట్ అనగానే పరుగున వెళ్లి చూడటం మానవ సహజము. అలాగే నేను వెళ్ళాను తప్పితే ఆ యాక్సిడెంట్కి గురైనది నా స్నేహితుడి కుటుంబం అని నాకు తెలియదు. రిక్షాలో ఉన్నారు కిషోరు వాడి తల్లిదండ్రులు. రిక్షాని టక్కు గుద్దేసింది. రిక్షావాడు అప్పటికప్పుడే చనిపోయాడు. రిక్షాలోని ముగ్గురు బలంగా దెబ్బలు తగిలాయి. వాళ్ళని హాస్పిటల్కి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను వెంటనే వెళ్లి వాళ్ళని పట్టుకున్నాను. ఈ సన్నివేశం నన్ను బాగా కదిలించింది. ఇంటికి వెళ్లి ఈ విషయం అమ్మకి చెప్పిరారా రఘు అంటూ రఘు వంక చూసి ఆశ్చర్యపడ్డాను. వాడి కళ్ళల్లో మెరుపు, సంతృప్తి. అంటే ఈ ప్రమాదానికి వాడు చాలా సంతోషిస్తున్నాడా? నేను హాస్పిటల్లో కాసేపు ఉండి ఇంటికి వెళ్ళాను. ఎలా ఉందండి వాళ్ళకి అన్నది మాలతి. రఘు చెప్పలేదా? చెప్పాడు. కిషోర్ బతకపోవచ్చునన్నాడు. వెధవ,
ఆ వార్త చాలా సంతోషంగా ఆనందంగా చెప్పాడు అన్నది మాలతి. పిల్లల అసూయ చాలా ప్రమాదకరమైనది. వీడు కిషోర్ చావాలని కోరుకుంటున్నాడన్నమాట. కిషోర్ చేస్తే తల్లిదండ్రులు ఏడుస్తారు కదా, వీడికి వాళ్ళంటే మంట, అదే కారణమై ఉంటుంది అని వీడు మన పిల్లల మీద అసూయ పడకుండా చూసుకోవాలి మనం అన్నాను. స్నేహితుడి కుటుంబానికి జరిగిన ప్రమాదం కూడా మర్చిపోయి నాకు జరగబోతున్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాను. సాయంత్రం సకుటుంబంగా హాస్పిటల్కి వెళ్ళాము. అప్పటికే జరగవలసినది జరిగిపోయింది. కిషోర్ బతికాడు, కానీ వాడి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. ఈ వార్త వింటూనే రఘు కెవ్వుమన్నాడు. వాడి బోరున ఏడుపుడు ప్రారంభించాడు. వాడిని ఆపటం చాలా కష్టమైంది. కిషోర్ చనిపోతాడని తెలిసి ఆనందించిన రఘు తనతో శత్రుత్వం ఇచ్చిన కిషోర్ తల్లిదండ్రులు చనిపోయారని అదే పనిగా ఏడుస్తున్నాడు. అది మనసు చలించిపోగా, హృదయం కదిలిపోగా తట్టుకోలేక పసివాడు చేస్తున్న ఆక్రందన అది. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. రఘు మనసులో వారి చావుని చాలాసార్లు కోరుకొని ఉంటాడు. వారు నిజంగా చనిపోగానే తన వల్లే చనిపోయారేమో అన్న అనుమానం కలిగి పశ్చాత్తాపంతో బాధపడిపోతున్నాడు. అందుకే కావాలి రఘు అంతలావున ఏడుస్తున్నాడు. అయితే వాడి మనసులో ఇంకా ఎవరి చెవును కోరుకుంటున్నాడో ఏంటో అని నాలో అప్రయత్నంగానే భయం ఏర్పడింది. అప్పుడు అక్కడికి చేరిన ఓ ముసలాయన రఘును సముదాయించి, బతకడానికి అదృష్టం ఉండాలి. కిషోర్ అదృష్టవంతుడు, బతికాడు, కానీ అతడి తల్లిదండ్రులకి అంత అదృష్టం లేదు, అందుకే చనిపోయాడు అన్నాడు ఆ ముసలాయన. అదృష్టం కిషోర్ది కాదు, చనిపోయిన వాళ్ళది అన్నాడు రఘు. రఘు ఇంకా ఏడుస్తూనే అలా మాట్లాడాడు. అప్పుడు ఆ ముసలాయన ఎందుకు అని అడిగాడు. పిల్లలు లేకుండా పెద్దవాళ్ళు ఎలాగైనా బతకగలరు, కానీ అమ్మా నాన్న లేకుండా పిల్లలు బతకలేరు. అమ్మా నాన్న లేని జీవితం పగవాడు కూడా కోరుకోను నేను. పాపం కిషోర్ ఇప్పుడు ఎలా? వాడు ఎవరికో పెంపుడు కొడుకే జీవించాలి. ఇంతకాలం వాడు ఎలా బతికాడో నాకు తెలుసు, కానీ ఇప్పుడు వాడికి అలా సాగదు కదా, అది నేను సహించలేకపోతున్నాను అంటూ మళ్ళీ బోరుమన్నాడు రఘు. నేను దెబ్బతిన్నాను. స్వార్థాన్ని, ద్వేషాన్ని, అసూయను అధిగమించి రఘు కిషోర్పై జాలిపడుతూ అన్న మాటలు భలే అనిపించాయి. అవి వాడి అనుభవంలోంచి వచ్చాయి అని నాకు అప్పుడు అర్థమైంది. నేను నా ప్రవర్తనను గుర్తు చేసుకున్నాను. అయితే ఆ క్షణంలో రఘు నా పెంపుడు కొడుక అని ఆ ముసలాయనకి తెలియకపోతే బాగుండు అనుకున్నాను. ఎందుకంటే ఆ ముసలాయన రఘు మాటలు విన్నాక నేను పెంచుకున్న కొడుకు అని తెలిస్తే నన్ను తప్పుగా అనుకుంటాడేమో అనిపించింది. మనిషి రోజు రోజుకి స్వార్థపూరితంగా మారిపోతున్నాడు.